ऐं ग्लौं ऐं नमो भगवते वार्ताळि वार्ताळि वाराही वाराहि. జయ గురుదేవ. గురువులు అందించిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి పూజా విధానం. ఒక చిన్న మనవి. మనలో చాలామందికి పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు, మన సంస్కృతి సంప్రదాయాలు, మన పండుగల విశిష్టత తెలియలేకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నేర్చుకొని ఆచరించడానికి వయోపరిమితి లేదు. తెలుసుకోవాలన్న తృష్ట, జిజ్ఞాస ఉంటే చాలును. అందుకే ముందుగా మనము తెలుసుకునే ప్రయత్నం చేసి మన భావితరాల వారికై ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే. అందరము తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాము. ఈ సంభవామి యుగే యుగే అనే పేజీని సృష్టించి అమూల్యమైన, అపురూపమైన, అద్భుతమైన లీలలను, చిత్రాలను, స్తోత్రాలను నేను తెలుసుకున్నవి, సేకరించినవి నలుగురికి తెలియజేసే ప్రయత్నంలో భాగమే. కేవలం లైక్స్ కోసమో, పేరు కోసమో, పోటీ కోసమో కాదు సుమా. అందరికీ ఉపయోగపడితే అదే సత్ఫలితంగా భావిస్తాను. అందుకే అందరినీ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చెయ్యాలనేదే దయచేసి షేర్ చేయమని అభ్యర్థిస్తుంటాను. మనందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ, ఆషాఢమాసం ప్రారంభ కాలంలో వచ్చే నవరాత్రులను శ్రీ వారాహి నవరాత్రులు అని పిలుస్తారు. శ్రీ లలితాదేవి యొక్క దండనాయక, సేనానాయక శ్రీ వరాహి మాత. ఈమె రక్షణ శక్తి. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్న వారినైనను ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్ధరింపబడతారని శాస్త్రవచనం. వారాహి మాత. ఆషాఢ నవరాత్రులు ఈ తల్లి అనుగ్రహము కావాలి అంటే పూజించాలి. ఈ భూదేవి మరో రూపం వరాహస్వామి యొక్క శ్రీరూపం. లలితాదేవి యొక్క దండిని రూపం వారాహి మాత. ఈమె అన్యాయాన్ని ఎదిరించే, శిక్షించే దేవత, రక్షణ కలిగించే దేవత. ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు. శత్రు సంహారము, అలాగే రైతు క్షేమము కోసము చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. పాడి పంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి మంత్రము సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది. వారాహి దేవత వరాహ అవతారము, యజ్ఞస్వరూపము. దశమహావిద్యాలలో లేదు ఆమె మాతృకా దేవత. బగలాముఖి, స్తంభన శక్తి, వారాహి యోగ సిద్ధికరి. సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారము. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవంతమైన శక్తి. సమస్యలను కూకటి వేలతో పెకిలించి పారేయగలదు. రాత్రి వేళలో పూజలు అందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే. సప్త మాతృకలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారము 8వ మాతృకంగా నరసింహని, మరో కొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకంగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసం భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి విశేషాలు. వరాహుని స్త్రీతత్వం. పూర్వము హిరణాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. రూపం. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖముతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాశము, హాలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. ఆరాధన.
తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళలో పూజించడం కద్దు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనము సైతము రాత్రి వేళలలోనే తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశములోని వివిధ ప్రాంతాలలో ఆమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిశా, వారణాసి, మైలాపురాలలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.